మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని రాజునగర్ కాలనీలో వృద్ధులు దివ్యాంగుల పెన్షన్ల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఒకరోజు ముందుగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అట్టహాసంగా ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వారు ఆవేదన చెందారు. ప్రతి నెల 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లు నెల 6వ తేదీ వచ్చినా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు చెబుతున్నారు. ఇంటికే వచ్చి పెన్షన్లు అందజేయాలని కోరిన సచివాలయ సిబ్బంది మాత్రం సచివాలయానికి రావాలని చెబుతున్నారని వారు తెలిపారు. సిబ్బంది సూచన మేరకు సచివాలయానికి వెళ్లినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉండి చివరికి నిరాశతో తిరిగి వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. మంచం మీద నుండి కదలలేని వృద్ధులు మందులు కొనుగోలు చేసేందుకు పెన్షన్ డబ్బులు అవసరమైనప్పటికీ ఇప్పటి వరకు పంపిణీ చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమ సమస్యల్ని పట్టించుకునే వారే లేరని బాధపడుతున్నారు. రాజునగర్ కాలనీలోని వృద్ధులు దివ్యాంగులకు ఇప్పటి వరకు పెన్షన్లు అందలేదని, కొంత ఓపిక ఉన్నవారు మాత్రమే అధికారులను పలుమార్లు సంప్రదించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును పరిశీలించి వృద్ధులు దివ్యాంగులకు పెన్షన్లు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు వీరాంజనేయులు. మాది రాజీవ్నగర్ కాలనీ. నేను వచ్చేసరికి హ్యాండిక్యాప్. మాకు పింఛన్ వచ్చేసరికి నెలకి ఇంటికైతే రావట్లేదు. అక్కడికి ఆఫీస్ కాడికే రమ్మంటున్నారు. అక్కడికి పొద్దున్నే వెళ్ళినా కూడా సాయంత్రం ఒక 5-6 గంటల దాకా అట్లనే వెయిటింగ్ చేయించుకొని ఇస్తున్నారు. ఇంటికైతే రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు నెలకి ఇంటికి రావాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. బ్లైండ్ నా వల్ల నేను ఒకరిని తీసుకెళ్తే వాళ్ళు నేనంటే ఎంతసేపు అయినా కూర్చుంటా, వాళ్ళు కూర్చోవద్దు సార్. అయితే మాత్రం ఖచ్చితంగా నాకు ప్రతి నెల ఇంటికి వచ్చి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా నాకు రిపీట్ కావాలి. వాళ్ళ ఇంటికాడికి ఖచ్చితంగా రావట్లేదు. అసలుకి మేము ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయట్లేదు, కట్ చేస్తున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా ఊరోళ్ళని. మేమంటే ఇప్పుడు మా ఎవరైనా అసలు మంచాలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా వస్తారు. మేము మొన్న ఆటో మాట్లాడుకొని కూడా మా అమ్మమ్మని తీసుకెళ్ళినాం. అయినా మేము రిటర్న్ వచ్చేసాం. పైకి వెళ్ళినాను డబ్బులు. నేను ఈ నెల పోస్ట్ కట్టాలి సార్. అసలు పోస్ట్ కూడా కట్టలేకపోయాను ఈ నెల. గౌరవం లేకుండా